హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించేదండి, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు కదా, పూల్ మకాన్తో చేసుకునేటువంటి చాట్ అండి. పూల్ మకాన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు డైట్లో దీన్ని ఒక భాగంగా చేసుకుంటున్నారు కదా. దీనిలో మనకి కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ అయితే అన్నీ ఉంటాయండి. ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు తీసుకునే ఈ కప్పు క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, ఇవి పూల్ మకానా అంటారు. ఒకసారి మీరు మనం సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా ఇవి అవైలబుల్గా ఉంటాయండి. సో ముందుగా ఒక బాండీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలో ఒక గుప్పెడు పచ్చిపల్లీలండి. పచ్చిపల్లీలు నేను కొంచెం లైట్గా డ్రై రోస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇవి చాట్లో పల్లీలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ముందుగా మనకి మకానాలో ఫ్రెండ్స్ కాల్షియం ఎక్కువ ఉంటుందండి, ప్రోటీన్ ఉంటుంది, అలాగే మెగ్నీషియం కూడా ఉంటుందండి. సో మెగ్నీషియం ఉన్న మన ఫుడ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చండి, త్వరగా కూడా డైజెషన్ అయిపోతాయి మనకి ఇవి. సో చూడండి, ముందుగా పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి. అదే ఆయిల్లో ఇప్పుడు మకానా ఉంది కదండి, మనం తీసుకున్నటువంటి కప్పు మకానా అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి. నేను ఇంకా ఆయిల్ ఏది యాడ్ చేయట్లేదు. ఫస్ట్ యాడ్ చేసిన 1 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే మనం ఈ చాట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీనిలో కొంచెం ఒక చిటికెడు పసుపు అండి, కొంచెం కలర్ కోసం మాత్రమే నేను పసుపు అనేది యాడ్ చేశాను. పసుపు కూడా యాడ్ చేసుకొని మనకి మకానా అనేది కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా డైట్లో కంపల్సరీగా మకానా అనేది తీసుకుంటున్నారండి. సో ఈ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే, అయ్యో మేము ఈవినింగ్ టైం చాలామంది స్నాక్ తినే అలవాటు ఉంటుంది కదా, సో చాట్ అవి తినలేకపోతున్నామే, అవన్నీ మిస్ చేస్తున్నామే అని చెప్పేసి అస్సలు ఫీల్ అవ్వకండి. సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే ఈ మకానాతో చేసుకునే చాట్ తినటం వల్ల. సో ఇప్పుడు నేను దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా దీనిలో మనకి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీగా అవుతుంది అనమాట. చూసారా, మనకి మకానా పట్టుకున్నప్పుడు జస్ట్ అట్లా పట్టుకున్నప్పుడు పౌడర్ లాగా అవ్వాలన్నమాట. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వితిన్ ఒక 2-3 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి పల్లీల్లో ఈ మకానా అనేది యాడ్ చేసేసుకోవాలి. దీనిలో ఇప్పుడు నేను కీరా దోస యాడ్ చేశాను, అలాగే కొంచెం ఉల్లిపాయ కూడా యాడ్ చేశాను. సో మీ ఇష్టం అండి, ఈ వెజ్జెస్ ఏదైతే మీరు ఇష్టంగా తినాలనుకుంటున్నారో ఆ వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బాయిల్డ్ పొటాటో ఉంటుంది కదా, బాయిల్ చేసిన పొటాటోని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే నేను మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఎక్కువ మనం చేతితో కలపకండి, ఎందుకంటే మకానా మనం వేయించుకున్నాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ అనేది పోతుందన్నమాట. అందుకని జస్ట్ మనం ఎప్పటికప్పుడు అప్పుడు తింటున్న ఒక 5 మినిట్స్ ముందే ఇది ప్రిపేర్ చేసుకోవాలి. వెంటనే తినేస్తే మనకు అవన్నీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో దీనిలో నేను కొంచెం మనకి ఏ వెజ్జీస్ కావాలంటే ఆ వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చు. దీనిలో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను ఆలు యాడ్ చేశాను కదా, ఈ ఆలు ప్లేస్లో మీరు బ్రాకలీ అయినా యాడ్ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్, మీ ఇష్టం అండి. సో ఇంకా నేను కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను, అలాగే కొంచెం నిమ్మరసం ఫైనల్గా అనమాట. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది ఎవరైనా తినొచ్చు అనమాట. ఈవినింగ్ టైము స్నాక్లా కూడా తినొచ్చు, పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఎక్కువసేపు మనకి పొట్ట నిండుగా ఉన్న ఫీల్ అయితే కలుగుతుంది. కంపల్సరీగా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.